తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర కౌలుదే అన్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కవి, రచయిత అయిన అన్నవరం దేవేందర్ కు దాశరథి సాహిత్య పురస్కారాన్ని అందించారు. తెలంగాణకు దాశరథి ఐకాన్ అన్నారు పొన్నం ప్రభాకర్. దాశరథి ఒక శక్తి అని కొనియాడారు మంత్రి జూపల్లి. దాశరథి కృష్ణమాచార్య పురస్కారం ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు దేవేందర్. ఈ కార్యక్రమంలో కవులు, రచయితలు పాల్గొన్నారు. ఆనాడు అణిచివేతకు వ్యతిరేకంగా, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య యుతానికి నిలబడి పోరాడినటువంటి వ్యక్తి. 2009-14 మధ్యలో పార్లమెంటులో తెలంగాణ ఉద్యమం జరిగే సందర్భంలో కూడా అనేక సందర్భాల్లో దాశరథి గారి మాటలు, వారు చెప్పినటువంటి అనేక అంశాలు మాకెంతో స్ఫూర్తినిచ్చినాయి. ఆనాటి తెలంగాణ పోరాట గడ్డ మీద పార్లమెంటు వేదికగా నిలబడడానికి మాకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చినటువంటి సందర్భంగా ఈరోజు వారి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఒక కవి సమ్మేళనం పెడితే ఆనాడు నిజాం ప్రభువులు ఆ కవి సమ్మేళనం జరగద్దని ఆ సభాస్థలిని అంతా కూడా కాళ్ళబెడితే ఆ నిప్పుల మధ్యలోనే ఆ సమ్మేళనాన్ని నిర్వహించి ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ప్రజాస్వామ్యవాదంగా కవుల గొంతుల్ని వినిపించినటువంటి ఒక పోరాటానికి సంబంధించినటువంటి ఒక స్ఫూర్తిదాత. తెలంగాణ ఉద్యమానికి లేదా ఈ యొక్క సాంస్కృతిక సాహిత్య రంగానికి దాశరథి గారంటే ఒక ఐకాన్. సమాజాన్ని సంఘటితపరిచేవాడు, సమాజం యొక్క సమస్యలను పరిష్కరించగలిగేటువంటి వాళ్ళ యొక్క కళానికి ఉన్నటువంటి ఆ యొక్క వారి యొక్క గొప్పతనం అంటే అది ఏ రాజకీయాలకు కానీ ఏ రాజకీయ పార్టీకి కానీ అనుబంధంగా ఉండొద్దనేది యావత్ తెలంగాణ సమాజాన్ని, ఈనాటి సమాజం కాదు, ఆనాటి నిరంకుశ నిజాం పాలనలో అసమానతల పైన అట్లాగే ఆనాడు ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆ వ్యవస్థలో వారి కళానికి పదును పెట్టి ఆనాటి ఉద్యమంలో 1944 అనుకుంటాను, అంటే ఆ సందర్భంలో నిజాం నవాబుకు వ్యతిరేకంగా ఆనాటి ఉన్నటువంటి రజాకారులకు వ్యతిరేకంగా ఎన్ని నిర్బంధాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏమాత్రం విరవకుండా బెదరకుండా నా తెలంగాణ కోటి రతనాల వీణని చెప్పని జైలు గోడలపైన రాసి నిలదించిన వ్యక్తి. ప్రజాసేవే లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి వివేక్. అధికారంలోకి రాగానే హామీలు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 12 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ఇచ్చిన ఇండ్లు తప్ప గత ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లు లేవన్నారు. దుబ్బాకకు మరో 3500 ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. మెదక్ జిల్లా చేకుంటలో బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి. సడ్రంగు బ్రదర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఫలహారం బండి ఊరేగింపులో పాల్గొన్నారు. మహంకాళి అమ్మవారికి పూజలు చేసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. పూజలు చేసుకొని మీ అందరితోని ఈ బోనాలు పండుగ చేసుకోవాలంటే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మన శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, ముత్యం రెడ్డి గారు ఎట్లా పనిచేస్తారు ఈ దుబ్బాకలోని. నేను కూడా ఆ రోజులలో రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో చేగుంటాకి వచ్చి మన ముత్యం రెడ్డి గారితో ఇక్కడ పలు కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. మొన్న ఇందిరమ్మ ఇల్లులు పేద ప్రజలకు 12 సంవత్సరాల క్రితము ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చిందో మళ్ళొకసారి ఇందిరమ్మ ఇల్లులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభం చేయడం జరిగింది. మన ఈ దుబ్బాక నియోజకవర్గంలో 3500 ఇల్లులు శాంక్షన్ అయినాయి. అందరూ కూడా తొందరగా ప్రారంభం చేసుకోవాలి. ఎందుకంటే ఇంకొక 3500 ఇల్లు త్వరలోనే రాబోతున్నాయి. మీ అందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నాడు. మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా నేను ఇందిరమ్మ ఇల్లులతో పాటు వారందరికీ కూడా 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇవ్వడము, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలు ఫ్రీ ట్రీట్మెంట్, మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్, దాంతో పాటు గ్యాస్ కూడా 500 రూపాయలలో ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇది సరిపోదు, మేము ప్రజలకు సేవ చేయాలి. అన్ని ప్రాంతాలలో మంచి విద్య వైద్యము చౌక ధరలో చేయాలని చెప్పి
రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. మన ఈ ప్రాంతంలో కూడా నేను మొన్న డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్ అయినప్పుడు మీకు కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొస్తానని చెప్పి నేను మాట ఇవ్వడం జరిగింది. మీ అందరికీ కూడా ఒక్క విషయం చెప్పాలి. మీరు అందరూ చూస్తున్నారు, ఇంతకుముందు ప్రాణహిత చేవల్ల నీళ్లు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు రావాలని చెప్పి ఆ రోజులలో 36,000 కోట్లతోని ప్రాణహిత చేవల్ల స్థాపించడం జరిగింది. కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలము రీఇంజనీరింగ్ అని చెప్పి ఇది కాళేశ్వరంకు తీసుకుపోవడం జరిగింది. కాళేశ్వరం కూలిపోయింది. 4 సంవత్సరాలలో 1200 టీఎంసీ నీళ్లు రావాలి కాళేశ్వరం ప్రాజెక్టు, కానీ కేవలం 60 టీఎంసీ నీళ్లు వచ్చినాయి. ఎవరైతే చెప్తున్నారో ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు కాళేశ్వరం నీళ్లు వచ్చినాయని అదంతా తప్పు. ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతే కట్టినారో దాని ద్వారానే మనందరికీ నీళ్లు లభిస్తుంది. మీరందరూ కూడా గమనించాలి, 2 సంవత్సరాల నుంచి కాళేశ్వరం నీళ్లు లేనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఎల్లంపల్లి నుంచి మీ అందరికీ నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ యాస భాషలో కవిత్వాలు రచనలు చేసి అందరి హృదయాలను గెలుచుకున్నారు కవి అన్నవరం దేవేందర్. 3 దశాబ్దాలుగా ధిక్కార స్వరం పోరాటాలపై ఎన్నో రచనలు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుతం మెదక్ హుస్నాబాద్ చెందిన అన్నవరం దేవేందర్ జర్నలిస్టుగా పనిచేశారు. సాహిత్యంపై ఇష్టంతో కవిత్వాలు రచనలు చేశారు. ఆయన రచనల్లో తొవ్వ, మరో కోణం, మంకమ్మ తోట, లేబర్ అడ్డా చాలా ప్రసిద్ధి చెందినవే. దాశరథి కృష్ణమాచార్య సాహిత్య అవార్డుకు ప్రభుత్వం తనను ఎంపిక చేయడం సంతోషంగా ఉందంటున్న ప్రముఖ కవి అన్నవరం దేవేందర్తో అజయ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సాహితీ పురస్కార ప్రదానోత్సవాలు చేస్తున్నారు. సో 2025కు గాను ఈ పురస్కార స్వీకర్త అవార్డు గ్రహీతను ఏదైతే అన్నవరం దేవేందర్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రస్తుతం పాటు ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ మనతో పాటు ఉన్నారు, అతనితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు మీ విద్యాభ్యాసం అనుకోవచ్చు, మీ నేపథ్యము, ఎక్కడి నుండి వచ్చారు, ఈ రచనల పట్ల ఎట్లా ఆకర్షితులయ్యారు? మొదటగా నేను కరీంనగర్ జిల్లా, ఇప్పుడైతే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పోతారం మా ఊరిలో ఉన్న నేపథ్యం నుంచి నేను అక్కడే చదువుకొని అక్కడనే పెరిగి జర్నలిస్ట్గా జీవితం ప్రారంభించి సాహిత్యం వైపు, కథల వైపు, కవిత్వం వైపు చదవడం, పఠనము నాకు ఒక అభిలాషగా ఉండే. ఆ క్రమంలో నేను కవిత్వం రాయడం మొదలుపెట్టాను. ఇప్పటి వరకు 3 దశాబ్దాలుగా నిరంతరంగా రాస్తూనే ఉన్నాను. ఇప్పటి వరకు 12 పుస్తకాలు, కవితా సంపుటాలు వేశాను, 3 వ్యాసాలు వేశాను. రాయడం అనేది నా ప్రవృత్తి. కవితలు, రచనలు, దాంతోపాటు ఈ సాహిత్యంలో మీరు బాగా ప్రావీణ్యం పొందారు. అంటే ఎవరిని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు? ఎవరి ద్వారా మీరు ఈ విధంగా రచనలు చేయాలి అనే ఒక థాట్ మీకు వచ్చింది? నేను చదువుకునేటప్పుడు మా ఊర్లో శ్రీశ్రీ మహాప్రస్థానం పుస్తకం చదివిన, గుర్రం జాషువా గబ్బిలం పుస్తకం చదివిన తర్వాత నాకు కూడా రాయాలి అనేది, శ్రీశ్రీ పుస్తకం చదివిన తర్వాత రాయాలనేది ఒక తపన పడ్డది. నేను కూడా రాయాలి అనేది. ఆ తర్వాత శివసాగర్ కానీ, సినారే కానీ, గోపి గారు కానీ, శివారెడ్డి గారు కానీ, వీళ్ళందరి పోయట్రీ చదవడం వల్ల నాకు ఎక్కువ కాలం నేను చదవడం మొదలుపెట్టాను అందరినీ. ఆ చదివిన క్రమంలో నేను కూడా రాయాలనే ఒక బలమైన పునాది ఏర్పడ్డది నాకు. 2001లో నా తొవ్వ అనే మొదటి పుస్తకం వచ్చింది, కవితా సంపుటి. ఆ తర్వాత 2003లో నడక, మంకమ్మ తోట, లేబర్ అడ్డా, ఇట్లా 12 పుస్తకాల దాకా వచ్చాయి. తొవ్వ వచ్చే క్రమంలో నేను తెలంగాణ భాషలో ఎక్కువ కవిత్వం రాస్తాను. తెలంగాణ భాష అంటే తెలుగు భాషనే, పల్లె ప్రజలు మాట్లాడుకునే భాషలో రాయడం అనేది నాకు కావాలని రాయను. సహజంగా నా ఊర్లో మాట్లాడే భాష, మా ఇంట్లో మాట్లాడే భాష, ఆ భాషలోనే నేను కవిత్వం రాయాలని నిర్ణయించుకున్నా. ఆ ప్రధాన స్రవంతి భాషగా ఇది ఎదగాలని నిర్ణయించుకున్నా. తెలంగాణ వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలకు కూడా ఇది ఇప్పుడు తెలంగాణ భాష సినిమాలలో కానీ ఇంత విస్తృతంగా రావడం కారణం ఏంటంటే తెలంగాణ ఉద్యమంతో పాటు తెలంగాణ సాహిత్యం, ఆ సాహిత్య సంపుటాల ద్వారా నేను కవిగా నేను ఎమర్జైనానని చెప్తాను. కవిగా మీరు చేసిన రచనలో మీకు చాలా ఇష్టమైంది, మీకు అన్నిటికంటే కూడా ఎక్కువ మీకు హార్ట్ టచింగ్గా ఉన్న అది ఏంటి రచన అంటే మీరు ఏం చెప్తారు? నా కవిత్వం అన్నీ హార్ట్ టచింగే ఉంటుంది. ఒక కవిత రాయాలంటే ఒక బాగా ఘర్షణ పడి అది కవిత్వం వెళదిస్తాం. ఎక్కువ నాకు సిగ్నేచర్ పోయిటరీ అంటే నాది మంకమ్మ తోట, లేబర్ అడ్డా. మంకమ్మ తోట, లేబర్ అంటే మా కరీంనగర్ జిల్లాలో మంకమ్మ తోట, లేబర్ అడ్డా అని ఒక ప్రాంతం. ఆ లేబర్ అడ్డా నుంచి లేబర్లు అయితే నిలబడతారు అన్నట్టు. ఆ నిలబడ్డ లేబర్ని తీసుకొని పోవడానికి ఒక అడ్డాగా మారింది. మనుషులు అడ్డాలో
సరుకులైపోయిన సందర్భాన్ని చూసి నేను 20 ఏళ్ల క్రితం రాసిన కవితా సంపుటిది. అది బాగా నా సిగ్నేచర్ పోయిటరీ. అది టెక్స్ట్ బుక్ కూడా ఉన్నది. మీ రచనలు ఇవన్నీ ప్రజలు విన్న తర్వాత మీకు ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు. సో ప్రజల నుండి వస్తున్న ఫీడ్బ్యాక్ మీకు ఏ విధమైన బూస్టింగ్ ఇచ్చేది అప్పట్లో? నిజానికి ప్రోత్సాహము, ఫీడ్బ్యాక్, మంచి రాస్తున్నాం అని అభినందనలు, వెన్నుతట్టడం, ప్రోత్సహించడం, లేకపోతే ఇంత దూరం రాయకపోదు. మొదట్లో నేను తెలంగాణ భాషలో రాసినప్పుడు చాలామంది నన్ను ఎక్కిరించిపెట్టినారు. ఇదేం భాష అనుకున్నారు. కానీ వాళ్ళు ఎక్కిరించిపెట్టని ఏమన్నామా, నేను నా భాష, నేను నా ఊరు భాష, నా మాతృభాష, నా తల్లి భాష నేను రాస్తా అని నేను అదే భాషలో రాసుకుంటా, సహజంగా నేచురల్గా రాసుకుంటూ పోతున్నా. ఆ తర్వాత ఇప్పుడు ఎక్కిరించిపెట్టిన వాళ్ళు కానీ వాళ్ళు కూడా అందరూ మంచి అభినందిస్తూ ఉన్నారు. 2025కి దాశరథి కృష్ణమాచార్య అవార్డు గ్రహీతగా రాష్ట్ర ప్రభుత్వము మిమ్మల్ని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ద్వారా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు పర్సనల్గా? ఒక తెలంగాణ వైతాళికుడు, ఒక ఫ్యూడల్ సమాజం పట్ల నిజాం ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ధిక్కార స్వరమైనటువంటి దాశరథి పురస్కారం రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉన్నది. దాశరథి నిజామాబాద్ జైలు గోడలో బొగ్గులతో గోడల మీద రాసినటువంటి ఓ నిజాము పిశాచమా అని రాసినటువంటి రాతలు ఉన్నాయి. ఆ మహనీయుని పేరిట నాకు పురస్కారం రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఒక ధిక్కార స్వభావం, నా కవిత్వంలో కూడా ధిక్కార స్వభావం ఉంటుంది. నేను ప్రశ్నించడము, పోరాటం చేయడము, వాటి సంబంధించినటువంటి లక్షణాలు నాలో ఉన్నాయి. కాబట్టి అట్లనే ఆ వారసత్వాన్ని కొనసాగింపుగానే నాకు ఈ పురస్కారం వచ్చిందని నేను భావిస్తా ఉన్నా. ఈ పురస్కారం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ యాస భాష అనేది పూర్తి స్థాయిలో కూడా నా కవిత్వాలు, నా రచనలో ఉంటాయి. సో ప్రస్తుతం దాశరథి కృష్ణమాచార్య లాంటి ఒక అత్యున్నతమైన అవార్డుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తనకి ఇవ్వడాన్ని హర్షిస్తున్నాను అనేది ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. రాష్ట్రంలో పర్యాటక రంగ ప్రగతిపై అధికారులతో సమీక్ష చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో 27 ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆదేశించారు. రియో కార్నివాల్ తరహాలో తెలంగాణతో అంతర్జాతీయ కార్నివాల్ నిర్వహించేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. పర్యాటక ప్రాంతాలపై ప్రచారం కల్పించాలని, బ్రాండింగ్, ప్రమోషన్పై ఫోకస్ చేయాలన్నారు. పర్యాటక ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. నిర్దిష్ట కాల పరిమితిలో పనులు పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రాష్ట్రంలో పర్యాటక రంగ ప్రగతిపై అధికారులతో సమీక్ష చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో 27 ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆదేశించారు. రియో కార్నివాల్ తరహాలో తెలంగాణలో అంతర్జాతీయ కార్నివాల్ నిర్వహించేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. పర్యాటక ప్రాంతాలపై ప్రచారం కల్పించాలని, బ్రాండింగ్, ప్రమోషన్పై ఫోకస్ చేయాలన్నారు. పర్యాటక ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. నిర్దిష్ట కాల పరిమితిలో పనులు పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. మహిళా సంఘాలకు 3,25,00,000 రుణాలు, చెక్కులు అందించారు. లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. తమ చిత్తశుద్దితోనే కులగణనపై అసెంబ్లీలో ఆర్డినెన్స్ చేశామన్నారు. బీజేపీకి చిత్తశుద్ది ఉంటే పార్లమెంట్లో ఆర్డినెన్స్ను ఆమోదించాలన్నారు. గతంలో బీఆర్ఎస్ పాలకులు మహిళల సంక్షేమాన్ని వదిలేశారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మాకున్న పరిధిలో మాకు చేస్తా ఉన్న ప్రయత్నంలో మా రాహుల్ గాంధీ గారు ఒక నిర్దేశం ఇచ్చారు. జనాభా ఎంతవరకు ఉంటే అంతవరకు కూడా వారికి వారి వనరులు ఇవ్వాలనే ఆలోచన దృక్పథంతో ఈరోజు 42% సంబంధించిన రిజర్వేషన్ కానీ, కేటగరైజేషన్ విషయంలో కానీ చిత్తశుద్ధి ఉందాం కనుకనే శాసనసభలో చట్టం చేయడానికి వెనుకాడకుండా చట్టం చేసి ముందుకు పంపినాం. ఈరోజు బీజేపీ వారిని మేము అడుగుతా ఉన్నాం, మీకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో సవరణ చేయండి, ఎందుకు చేస్తలేరు? మీరు మా పరంగా శంకిస్తూ ఉన్నారు కదా, మా పరిధిలో మేము చేయాల్సింది ఎంత ఉంటే అంతవరకు చేసినాం. దాని పరంగా పోరాటం చేస్తాం, దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఈరోజు మేము అడుగుతా ఉన్నాం బీజేపీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులను. పార్లమెంట్ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి.
మీ నాయకత్వంతో మాట్లాడండి. మేం పంపిన చట్టసభకు సంబంధించిన బిల్లును ఆమోదం చేసుకుంటూ దానికి తోడు మీరు ఆ చట్టంలో సవరణ తీసుకురావడానికి మీరు అడుగులు వేయండి. ఎందుకు వేస్తలేరు అని అడుగుతా ఉన్నాం. మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా వేచి చూస్తా ఉన్నారు. పార్లమెంట్లో మీకు మెజారిటీ ఉంది. పార్లమెంట్లో మీకు మెజారిటీ ఉన్నప్పుడు మీ పైన బాధ్యత. మాకు శాసనసభలో ఈరోజు మెజారిటీ ఉంది. శాసనసభలో చట్టాన్ని తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేసినాం. మీకు పార్లమెంట్లో మెజారిటీ ఉంది. మీరెందుకు చేయటం లేదని తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజలు బలహీన. ఐఐటి, జేఈఈ, నీట్ పోటీ పరీక్షల కోసం ఆన్లైన్ కోచింగ్ ప్లాట్ఫామ్ ఈ లెర్నింగ్ ను ప్రారంభించింది రెజోనెన్స్ యాజమాన్యం. జేఈఈ మెయిన్ అండ్ అడ్వాన్స్డ్, నీట్ 6 నుంచి 10వ తరగతి విద్యార్థుల ఫౌండేషన్ కోర్సుల కోసం దీనిని రూపొందించామని తెలిపారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో రెజోనెన్స్ అగ్రస్థానంలో ఉందన్నారు ఆ సంస్థ డైరెక్టర్ పూర్ణచంద్రారావు. విద్యా నైపుణ్యం, నిపుణుల గైడెన్స్, బోధనా విధానాన్ని టెక్నాలజీ ఫార్మాట్లోకి తీసుకొచ్చామన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న రెజోనెన్స్ విద్యార్థులకు ఈ ఆన్లైన్ కోచింగ్ ప్లాట్ఫామ్ అందుబాటులో ఉంచడమే లక్ష్యమన్నారు ఆ సంస్థ డైరెక్టర్ పూర్ణచంద్రారావు. క్రికెట్ను అడ్డుపెట్టుకుని హెచ్సీఏలో జరిగిన మోసాన్ని వెలికితీసే పనిలో ఉన్నారు సిఐడి అధికారులు. 6 రోజుల నిందితులను విచారించింది సిఐడి. మ్యాచ్లో ఆడకుండానే ఆడినట్లు తప్పుడు లెక్కలు రాశారని, కొనని వస్తువులు కొన్నట్లుగా చూపి కోట్లు కొల్లగొట్టారని ఆరోపణలు వచ్చాయి. నిందితుల సిఐడి కస్టడీ ముగియడంతో మల్కాజ్గిరి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. విచారించిన కోర్టు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు హెచ్సీఏ నిందితులపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది ఈడీ. అయితే ఈడీ కూడా విచారించే అవకాశం ఉంది. హెచ్సీఏ కేసులో అరెస్టైన నిందితుల కస్టడీ ముగిసింది. 5గురిని 6 రోజులు విచారించిన సిఐడి కీలక విషయాలు రాబట్టింది. హెచ్సీఏలోకి జగన్మోహన్ రావు ఎంట్రీ మొదలు ప్రెసిడెంట్గా గెలవడం, తప్పుడు లెక్కలపై కీలక ఆధారాలు సేకరించారు సిఐడి అధికారులు. సిఐడి విచారణలోనూ పోలీసులకు సహకరించకుండా ఇబ్బందులకు గురిచేసినట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రావు శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ను సృష్టించి గౌలిపుర క్రికెట్ అకాడమీని తన పేరు మీదకు మార్చుకున్నారని ఆరోపించారు సీనియర్ స్పోర్ట్స్ పర్సన్స్. 23 ఇన్స్టిట్యూషన్లకు ఓటు హక్కు కల్పించి ఆ ప్రతినిధులు వేసిన ఓట్లతో నెగ్గాడన్నారు. ఈ 23 మందిలో కూడా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నారని గుర్తించారు పోలీసులు. క్రికెట్ సంఘాల ఎన్నికలకు బ్యూరోక్రాట్స్ కు ఏంటి సంబంధం, ఎవరి ఒత్తిడితో ఓట్లు వేశారనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు సిఐడి అధికారులు. ఈ 6 రోజుల కస్టడీలో నిందితులను ఉప్పల్ స్టేడియం తీసుకొచ్చి కూడా విచారించింది సిఐడి. ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పాటు ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్లను స్టేడియం తీసుకొచ్చారు. మరో 2 నిందితులు రాజేందర్, కవితలను ప్రశ్నించారు. హెచ్సీఏ నిధుల దుర్వినియోగం, టెండర్లలో అక్రమాలు, స్టేడియం రికార్డ్స్ పై కూడా ప్రశ్నించారు. అంతా దేవరాజు చేశాడని జగన్ చెప్పినట్లు సమాచారం. పరారీలో ఉన్న దేవరాజును పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్స్ ని ఏర్పాటు చేశారు పోలీసులు. ఇప్పటికే దేవరాజు పాస్పోర్ట్ కూడా రద్దు చేశారు అధికారులు. పరారీలో ఉన్న దేవరాజు పట్టుబడితే మరికొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. 6 రోజుల కస్టడీ ముగియడంతో హెచ్సీఏ నిందితులను గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు సిఐడి అధికారులు. అనంతరం మల్కాజిగిరి కోర్టులో ప్రవేశపెట్టారు. కోట్ల రూపాయల నిధుల మళ్లింపుతో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించి ఆధారాలు సేకరించింది. సిఐడి జరిపిన విచారణ నివేదికను కూడా తమకు అందించాలని కోరింది ఈడీ. కొన్ని రోజుల్లో నిందితులను ఈడీ కూడా కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. రాష్ట్రంలో అవినీతి అధికారుల భరతం పట్టడంలో ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వంలోని వివిధ శాఖలలో విధులు నిర్వర్తిస్తూ లంచాలు తీసుకునే అధికారులపై ఫోకస్ పెంచారు. ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కూడా ఏసీబీ వదలడం లేదు.
రాష్ట్రంలో అవినీతి అధికారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఏసీబీ శాఖకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. దీంతో అవినీతి అధికారులపై పంజా విసురుతున్నారు ఏసీబీ అధికారులు. 7 నెలల్లో అవినీతి అధికారులపై 142 కేసులు నమోదు చేసి 145 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందిని మీడియేటర్లుగా పెట్టుకుని అధికారులు లంచాలు తీసుకుంటున్నట్లు విచారణలో తేలిందన్నారు ఏసీబీ అధికారులు. అవినీతి దందా చేసే లంచగొండుల లిస్టును రెడీ చేశారు ఏసీబీ అధికారులు. ప్రతి నెల సుమారు 20 లంచాలు తీసుకునే కేసులు నమోదు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న అధికారుల ఆస్తులపైన ఏసీబీ నిఘా పెట్టి వారి ఇళ్లపై ఆకస్మిక సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు వివిధ శాఖలకు సంబంధించిన అవినీతి అధికారులపై బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేస్తున్నారు. ఆ ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి లంచగొండులకు చెక్ పెడుతున్నారు. లంచాలు తీసుకునే కేసులు ఎక్కువగా రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ శాఖల్లోని అధికారులపై నమోదవుతున్నాయి. రెవెన్యూలో 27 మందిని, పోలీస్ డిపార్ట్మెంట్లో 26 మందిని, మున్సిపల్ శాఖలో 18 మందిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ తర్వాత పంచాయతీరాజ్ శాఖలో 17 మందిని, సబ్ రిజిస్టర్ ఆఫీసులో 10 మందిని, ఎలక్ట్రిసిటీలో 9 మందిని, ఇరిగేషన్లో 5గురిని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. అధికారులు చేతివాటం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఏసీబీ అధికారులు. అధికారులు లంచం డిమాండ్ చేస్తే యాంటీ కరప్షన్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ 1064 లేదా 9440446106 కు వాట్సాప్ లో ఫిర్యాదు చేయవచ్చన్నారు ఏసీబీ అధికారులు. లంచాల విషయంపై తమకు సమాచారం అందించాలని కోరారు. సిజేరియన్ డెలివరీలో మన రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ప్రైవేట్లో 73% సిజేరియన్లు జరుగుతుంటే సర్కారు ఆసుపత్రుల్లో 48% ఆపరేషన్లు తప్పట్లేదు. వైద్య ఆరోగ్య శాఖ తాజా నివేదికలో ఏటికేడు సాధారణ ప్రసవాలు తగ్గిపోయి సిజేరియన్ల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. సరైన వ్యాయామం లేక, మంచి ఆహారం తీసుకోక, సరిపడా నిద్ర లేక, బీపీ, షుగర్లు, లేట్ మ్యారేజెస్తో సాధారణ ప్రసవాలకు మహిళలు దూరం అవుతున్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ వరకు ఏ పని చేయనీయకుండా కుటుంబ సభ్యులే బెడ్ రెస్ట్ ఇచ్చేస్తున్నారు. ఇలాంటి కారణాలతో సి సెక్షన్లు పెరిగిపోయాయని అంటున్నారు వైద్య నిపుణులు. వైద్యుల సలహాలు పాటిస్తూ ప్రీ డెలివరీ కౌన్సిలింగ్ తీసుకుంటే ఫలితాలు ఉంటాయని అంటున్న నీలోఫర్ ఆసుపత్రి అసోసియేట్ ప్రొఫెసర్ పద్మతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. కారణాలు ఏమైనప్పటికీ కూడా రాష్ట్రంలో రోజు రోజుకి సిజేరియన్ల సంఖ్య పెరుగుతుంది. దీంతో ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ సిజేరియన్ల సంఖ్య పెరిగిపోవడంతో మహిళలు దీర్ఘకాలంలో చాలా అనారోగ్య సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి రిపోర్ట్లో అయితే తెలంగాణ దేశంలోనే సిజేరియన్లో నెంబర్ 1లో నిలిచింది. ప్రైవేట్లో అత్యధికంగా ఉండగా గవర్నమెంట్లో కూడా ఎక్కువ స్థాయిలోనే సిజేరియన్లు జరుగుతున్నాయి. అసలు ఈ సిజేరియన్లు పెరగడానికి రీజన్స్ ఏంటి, ఎందుకోసం పెరుగుతున్నాయి, ఆ రీజన్స్లో పర్టికులర్ రీజన్స్ ఏమున్నాయి, ప్లస్ నార్మల్ డెలివరీలు సంఖ్య పెరగాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది, ఒకసారి మనం ఈ అంశానికి సంబంధించి నీలోఫర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పద్మ గారు ఉన్నారు, ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. మేడం, ముందుగా ఈ మధ్యకాలంలో చూస్తే అంత ముందుకు జనరల్గా నార్మల్ డెలివరీలే ఉండేవి, కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఎక్కడ చూసినా కూడా ముందు సిజేరియన్స్ ఈ మాటనే వినిపిస్తుంది. అసలు మెయిన్ రీజన్స్ ఏమున్నాయి? ముందు మెటర్నల్ మార్టాలిటీ, నియోనేటల్ మార్టాలిటీ అంటే బేబీ శిశు మరణాలు కానీ మాతృ మరణాలు కానీ చాలా ఎక్కువ ఉండేవి. ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది, అందరూ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ రేట్ పెరిగింది, హోమ్ డెలివరీస్ అసలు అవ్వట్లేదు, చాలా ఆల్మోస్ట్ నిల్ అనుకోవచ్చు. 1-2 తప్పిదారు ఎమర్జెన్సీలు అవుతున్నాయేమో. సో మనం అది కూడా ఒకసారి కన్సిడర్ చేయాలి. ప్లస్ ఇంకా గవర్నమెంట్ ఇనిషియేటివ్ ప్లస్ గైనకాలజిస్ట్ ఇనిషియేటివ్ అందరూ నేషన్ వైడ్ అండ్ వరల్డ్ వైడ్ ఇనిషియేటివ్ వచ్చేసి టు ఎంకరేజ్ ఫర్ నార్మల్ డెలివరీస్ అనమాట. సరే, నార్మల్ డెలివరీస్ ఎంకరేజ్ చేసినాము. 80% విల్ బీ నార్మల్ డెలివరీస్ ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్. ప్రైవేట్ సెటప్లో వచ్చేసి మనం చెప్పలేం వాళ్ళ రీజన్స్ ఏంటి, వాళ్ళ కారణాలు ఏంటి సెక్షన్ చేయడానికి అనేది.
సరే మరి నార్మల్ డెలివరీస్ అవ్వట్లేదు, సెక్షన్స్ అవుతున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ కూడా చాలా మారింది కదండి. అమ్మాయిలు అనేది చదువుకుంటున్నారు, కెరీర్ అంతా అయిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు, లేట్ మ్యారేజెస్, లేట్ డెలివరీ. సరే ఇంకా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవట్లేదు అంటే అందరూ కూడా బాగా లైఫ్ స్టైల్ డిసీజెస్కి గురవుతున్నారు. లైక్ ఒబేసిటీ, క్రానిక్ హైపర్ టెన్షన్, ఇవన్నీ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి మనకు. ఈవెన్ ప్రైమరీ డెలివరీస్ అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు కూడా ఇవన్నీ చాలా కనిపిస్తున్నాయి. హైపోథైరాయిడ్, ఇటువంటి కండిషన్స్ అన్నీ కూడా చూస్తున్నాం. ఇవన్నీ అప్పుడు డయాగ్నోస్ అవ్వలేదో మరి ఉన్నాయో తెలియదు, కానీ ఇప్పుడు డయాగ్నోసిస్ టెస్టులు పెరగడం వలన ఇవన్నీ కూడా మనము డయాగ్నోస్ చేస్తున్నాము. ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ ఆల్మోస్ట్ నిల్ చెప్పుకోవాలి. చాలా తక్కువ మందికి అవేర్నెస్ ఉంటుంది. మనం ప్రీ ప్రెగ్నెన్సీ కానీ ప్రెగ్నెన్సీలో కానీ యాక్టివిటీ చేసుకోవచ్చు అనేది. యాక్టివిటీ లేదు. యాక్టివిటీ లేనప్పుడు ఏమవుతుంది, మజిల్స్ అనేవి ఆబ్వియస్లీ వీకే ఉంటాయి కదా. మజిల్ స్ట్రెంథనింగ్ చేయకపోతే మజిల్స్ గట్టిగా ఉంటేనే కదా పుష్ చేయగలరు, నార్మల్ డెలివరీ చేసుకోగలరు. ఇది ఒకటి. ప్లస్ స్ట్రెస్, విపరీతమైన స్ట్రెస్. చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో విధమైన స్ట్రెస్లో ఉంటున్నారు. సరే ఆ స్ట్రెస్కి ఏదో రిలాక్సేషన్ టెక్నిక్స్ చేయాలి, అవి చేయట్లేదు. నో రిలాక్సేషన్ టెక్నిక్స్. సరే మరి పోనీ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ ఏమైనా తీసుకుంటున్నారా? పెళ్ళైన వెంటనే ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అని ఒకటి ఇస్తాం, అది తీసుకోవట్లేదు. కన్సెప్షన్, మనము డెలివరీ వాళ్ళు ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళకి వెంటనే ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం రికగ్నైజ్ చేస్తున్నాం ఇన్స్టిట్యూషన్కి వస్తే. సరే ఇవన్నీ ట్రీట్ చేస్తున్నాము, అంతా అవుతుంది, బాగానే ఉంది. నార్మల్ డెలివరీకి మనం ఇండ్యూస్ చేస్తాము ఒక కేసు, అంటే మందు పెడతాము, టాబ్లెట్స్ పెడతాము. నార్మల్ డెలివరీకి ఎంకరేజ్ చేస్తుంటే పెయిన్స్ భరించే కెపాసిటీ చాలా తగ్గిపోయింది, పెయిన్ టాలరెన్స్ పేషెంట్స్లో. ప్లస్ పక్కనున్న అటెండర్స్, వాళ్ళ అమ్మలు కానీ నాన్నలు కానీ వాళ్ళ హస్బెండ్స్ కానీ అండి, అస్సలు వాళ్ళు పెయిన్ ఇట్లా పర్సీవ్ చేస్తుంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. అట్లా కూడా కొన్ని సెక్షన్స్ అవుతున్నాయి. ఇంకా ఇప్పుడు ముహూర్తాలని, బాయ్ అని, గర్ల్ అని ఏవో డయాగ్నోస్ చేసుకొని ఈ టైంకి బాయ్ పుడితే బాగుంటుంది, ఈ టైంకి అమ్మాయి పుడితే బాగుంటుంది, ఈ డేకి అని చెప్పేసి ఎలెక్టివ్ సెక్షన్స్ కూడా ప్రైవేట్లో, ఈ గవర్నమెంట్లో అయితే ఎలెక్టివ్ సెక్షన్స్, ముహూర్తం సెక్షన్స్ మేము చేయట్లేదు. ఓన్లీ వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఇండికేటెడే చేస్తాం. ఇవి తగ్గించాలి అంటే, సిజేరియన్ తగ్గించి నార్మల్ డెలివరీ పెంచాలి అంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? మీ సైడ్ నుంచి కానీ పేషెంట్ సైడ్ నుంచి కానీ, రెండు సైడ్ నుంచి ఎట్లాంటి యాక్షన్స్ అనేది ఉండాలి? పేషెంట్ ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అవుతుందో అండి, ఫస్ట్ డాక్టర్ని కలవండి. మీకు రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చెప్తారు, ప్రెగ్నెన్సీలో చేయాల్సిన ఎక్సర్సైజెస్ కూడా మీకు చెప్తారనమాట. సో పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, పెల్విక్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. బేబీ గ్రోత్ బాగా అవుతుంది, మీకు పెల్విక్ మజిల్స్ రిలాక్స్ అవుతాయి, నార్మల్ డెలివరీకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇటువంటి ఎక్సర్సైజెస్ చేయండి. రెగ్యులర్ చెకప్స్కి రండి. మీకు అండర్లైంగ్ ఏదో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓవేరియన్ సిస్ట్లు ఉన్నాయి, ఇవన్నీ ఉంటే కూడా కొంచెం నార్మల్ డెలివరీ కష్టం అవుతుంది అనమాట. సో అట్లా కూడా చూసుకొని మీకు చెప్తారనమాట మీ కండిషన్స్. సో అర్లీ డాక్టర్ ఇంటర్వెన్షన్ కూడా మీకు ఎన్నోసార్లు యూజ్ అవుతుంది అనమాట ఫర్ నార్మల్ డెలివరీ. ఎన్నో మెథడ్స్ ఉన్నాయి నార్మల్ డెలివరీ, చాలా హాస్పిటల్స్ వాటర్ బర్త్ అని ఇంకా చాలా టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారు. నార్మల్ డెలివరీ చేయడానికి అందరు డాక్టర్ ప్రయత్నం చేస్తారు, ప్రొవైడెడ్ మీరు కోఆపరేట్ చేయాలి. మీరు యాజ్ ఎ పేషెంట్గా మీరు డాక్టర్ చెప్పిన సలహాలన్నీ కరెక్ట్గా పాటిస్తే, రెగ్యులర్ చెకప్స్కి వస్తే, బీపీ షుగర్స్ అన్నీ కంట్రోల్లో ఉంటాయి, చాలా వరకు బేబీ గ్రోత్ నార్మల్గా వచ్చి నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. లేదా ఐయుజిఆర్ అంటే బేబీ అస్సలు పెరగకపోవడం, లేకపోతే ఓవర్గా పెరగడం, వీటి వల్లనే కూడా నార్మల్ డెలివరీస్ అవ్వవు కదా కొన్ని కండిషన్స్లో. అట్లా సిజేరియన్కు ఎట్లాంటి కండిషన్లు ఉంటాయి అంటే, సిజేరియన్ చేయాలంటే దాని ఎలిజిబిలిటీ ఏమేమి ఉండాలి? దానికి ఇండికేషన్స్ ఉంటాయండి. ప్రైమరీ సిజేరియన్ అంటే అసలు దారి లేదు, ప్యాసేజ్ లేదు, అది ఫస్ట్ మెయిన్ కాజ్. లేకపోతే అడ్డంగా ఉంటుంది బేబీ, అదే ట్రాన్స్ఫర్స్లే ఆర్ బ్రీచ్, అటువంటి కండిషన్స్లో కూడా సెక్షన్ చేయాల్సి వస్తుంది. లేదా ఇప్పుడు నార్మల్ డెలివరీకి ఇండ్యూస్ చేస్తాం బేబీకి ఏదో ఫీటల్ డిస్ట్రెస్ అంటే బేబీ హార్ట్ స్లోగా అయిపోవడం, ఇంకా టాలరేట్ చేయలేదు పెయిన్స్ అన్నప్పుడు కనుక ఇమీడియట్ సెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి కూడా 9 అంటే డెలివరీ టైం వరకు కూడా మీ పనులు మీరు చేసుకునేటట్టు మీ వీలుని బట్టి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, బీపీ షుగర్ కంట్రోల్లో ఉండాలి. ఇట్లాంటివన్నీ చేసుకుంటూ మీరు అవన్నీ పనులు చేసుకుంటే నార్మల్ డెలివరీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడున్నటువంటి బయట దొరికేటువంటి ఫుడ్ తినుకుంటూ, స్ట్రెస్ తీసుకుంటూ, లేకపోతే ఏదైతే ఇబ్బందికరంగా ఉంటుందో వాటిని ఫాలో అయితే మాత్రం సిజేరియన్కు దారి ఉంటుంది. కానీ ఇవి నార్మల్ డెలివరీ చేయాలంటే మాత్రం మీరు ప్రశాంతంగా ఉంటూ మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పి డాక్టర్ పద్మ గారు సూచిస్తున్నారు. కెమెరామెన్ జగన్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.
వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు ట్రాఫిక్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి. సిటీలో డే టైంలోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. వివిధ జంక్షన్స్ వద్ద ప్రత్యేకంగా టెస్టులు నిర్వహిస్తూ మద్యం సేవించి దొరికిన వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. దీంతో పాటు రాంగ్ రూట్, మైనర్ డ్రైవింగ్, ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న వారిని పట్టుకుంటున్నారు. కేసులు నమోదు చేసి కోర్టుకు పంపిస్తున్నారు. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా సిగ్నల్స్ పడ్డప్పుడు మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు పోలీసులు. ఏంటంటే ఇంతమంది ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే ఓన్లీ నైట్ టైమే చెక్ చేస్తారు కాబట్టి మనం నైట్ టైం తాగకుండా ఉంటే సరిపోద్ది అనుకున్నారు. కానీ ఇప్పుడు డే టైంలో కూడా ఇప్పుడు రౌండ్ ద క్లాక్ మా సిపి గారు సివి ఆనంద్ సారు, సిటీ పోలీస్ కమిషనర్ గారు, తర్వాత జర్డ్ లెవిస్ సారు, జాయింట్ సిపి గారు, తర్వాత మా డీసీపీ గారు రాహుల్ హెగ్డే గారు అందరూ మా సిపి గారు ఉత్తర్వులు అనుసరించి మేమంతా ఇప్పుడు రౌండ్ ద క్లాక్ కూడా మాకు చేయమని చెప్పారు. అంటే ఇప్పుడు మీకు డౌట్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు సిగ్నల్ పాయింట్లో ఉన్నప్పుడు మేము చెక్ చేస్తూ ఉన్నాము. తర్వాత ఇదే విధంగా అంటే ఒకటి మొన్న స్కూల్లో స్టార్టింగ్లో మేము డ్రంక్ అండ్ డ్రైవ్ స్టార్ట్ చేసినప్పుడు మాకు స్కూల్ బస్సెస్లో దొరికాయండి. స్కూల్ బస్సెస్లో కూడా ఒక 5-6 బస్సులు ఇక్కడ దొరకడం జరిగింది. తర్వాత పంజాగుట్ట సైడ్ దొరకడం జరిగింది. నిన్న కూడా ఒక 10 వెహికల్స్లో మోటార్ సైకిల్స్, డీసీఎమ్స్ చెక్ చేయడం జరిగింది. వాళ్ళు ఏమనుకుంటారు అంటే జనరల్ వాళ్ళకి అపోహ ఏంటంటే ఓన్లీ నైట్ టైంలోనే ఉంటుంది, డే టైంలో మనం తాగినా కూడా ఎవరు చెక్ చేయరు అనుకున్నారు. కానీ తప్పు, ఎప్పుడైనా మేము చెక్ చేస్తాము. ఇక మీదట రౌండ్ ద క్లాక్ ఇదొకటి ఉంది. తర్వాత సిటీలో బాగా రాంగ్ సైడ్ డ్రైవింగ్ కల్చర్ చాలా పెరిగిపోయిందనమాట. అంటే ఎక్కడైతే యూటర్న్ ఉంటుందో తర్వాత అక్కడ దాన్ని అవాయిడ్ చేయడానికి చాలా దూరం అవుతుందని చెప్పేసి ఏదో ఒక నేపంతో అంటే వాళ్ళు అనుకున్నది కరెక్ట్ అనుకుంటారు. వాళ్ళు ఎక్కడ తిరగాలంటే అక్కడ తిరిగేస్తారనమాట. సో దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్లకు ఎట్లాగో నష్టం జరుగుతూ వాళ్ళతో పాటు ఇంకోరికి కూడా నష్టం జరుగుతుంది. ఎందుకంటే యాక్సిడెంట్స్ అనేది మన ఇండియాలో చాలా జరుగుతూ ఉన్నాయి. సంవత్సరంలో లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్ తీసుకుంటే 1,50,000. తపాలా సేవల్లో ఐటీ 2.0 పేరుతో కొత్త సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది పోస్టల్ డిపార్ట్మెంట్. హైదరాబాద్ అబ్జిగూడలో జీపీఓ హెడ్ ఆఫీస్లో ఐటీ 2.0 సర్వీసెస్ను ప్రారంభించారు తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ విద్యాసాగర్ రెడ్డి. ఈ సాఫ్ట్వేర్ను రాష్ట్రంలోని 5,727 పోస్ట్ ఆఫీసుల్లో సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. దీంతో ప్రజలు సులభంగా జీపీఓ సేవలు ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఆన్లైన్లో యూపీఐ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చన్నారు విద్యాసాగర్ రెడ్డి. రాష్ట్రమంతటా తపాలా శాఖ ఐటీ 2 అనే కొత్త అప్లికేషన్ని తీసుకొని వచ్చింది. ఇది ఐటీ 2.0 అంటే సరికొత్త నూతనమైనటువంటి సాఫ్ట్వేరు. ఈ సాఫ్ట్వేరు దాదాపుగా 5,727 పోస్ట్ ఆఫీసెస్లో రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో 32 హెడ్ పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయి, 689 సబ్ పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయి, 5,006 బ్రాంచ్ పోస్ట్ ఆఫీసెస్ అంటే గ్రామాల్లో ఉన్నవి కూడా ఉన్నాయన్నమాట. అయితే ఇదివరకు ఉన్న సాఫ్ట్వేర్కు ఈ సాఫ్ట్వేర్కు ప్రజలకు మెరుగైన సర్వీసెస్ అందించిన కొరకే దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ తీసుకురావడానికి ముందు మేము ఈ సాఫ్ట్వేర్కి కావాల్సినటువంటి హార్డ్వేరు, కంప్యూటర్సు, ప్రింటర్సు, స్కానర్సు ఇవన్నిటిని కూడా అన్ని పోస్ట్ ఆఫీసులో కూడా సరఫరా చేయడం జరిగింది. దాని తర్వాత సిబ్బందిని అందరినీ కూడా 2 సార్లు ట్రైనింగ్ కూడా ఇచ్చామన్నమాట. సో 2 విధాలుగా కూడా పోస్ట్ ఆఫీస్కు వస్తే సరైన పరికరాలను ప్రవేశపెట్టాము, పాత వాటిని కొత్తగా మార్పించాము, అదేవిధంగా ట్రైనింగ్ కూడా ఇచ్చాము. రెండవది కస్టమర్లతోటి ఎలా వ్యవహరించాలి అనే సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ కూడా మా సిబ్బందికి ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఐటీ 2 రోల్అవుట్లో పాల్గొన్న పోస్ట్ ఆఫీసెస్ ఇవి. అయితే 8వ తారీఖున అంటే 8 జూలైన ఒక పోస్టల్ డివిజను, 2 పోస్టల్ డివిజన్స్ నల్గొండ, హైదరాబాద్ సౌత్ ఈస్ట్ రోల్ అవుట్ అయ్యాయి. 2 ఆర్ఎంఎస్ డివిజన్స్ కూడా రోల్ అవుట్ అయ్యాయి అన్నమాట. ఆ రోజు ఆర్ఎంఎస్ హైదరాబాద్ సార్టింగ్ డివిజను, హైదరాబాద్ జెడ్ డివిజన్ ఈ 2 కూడా 8వ తారీఖున అయ్యాయి. ఇప్పుడు ఇది మన మొత్తం రాష్ట్రం అయింది. అయితే ఈ యొక్క రోల్అవుట్ తోటి ప్రజలకు ఎవరైతే కౌంటర్ దగ్గరికి వస్తారో వాళ్లకు లాభాలు ఏమిటి అంటే, ముఖ్యమైన లాభం ఏమిటంటే ఈ రోజుల్లో అందరూ క్యాష్ తీసుకురావడము, క్యాష్ ఇవ్వడము, దాని తర్వాత చేంజ్ తీసుకునే వాళ్ళు. చిన్నపాటి వర్షం సిటీ జనాలకు నరకమే. ఇంటి నుంచి ఆఫీస్కు వెళ్లాలన్నా, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లాలన్నా గంటల కొద్దీ రోడ్లపై ఉండాల్సిందే. ఐటీ కారిడార్లో అయితే ట్రాఫిక్ జామ్ మరీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాటికి చెక్ పెడుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు వివిధ ప్రైవేట్ సంస్థల ఉద్యోగుల సేవలను
ఉపయోగించుకుంటున్నారు పోలీసులు. సెంటర్ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ తరపున ట్రాఫిక్ వాలంటీర్స్ గా పనిచేస్తున్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ పెరుగుతూనే ఉంది. వీకెండ్స్లో అయితే భారీ ట్రాఫిక్ ఉంటుంది. వందల మంది పోలీసులు షిఫ్ట్ల వైజ్గా డ్యూటీలు చేస్తున్నా అక్కడక్కడ మ్యాన్ పవర్ సరిపోవట్లేదు. పోలీసులతో పాటు ప్రైవేటు ఉద్యోగులు ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తున్నారు. రద్దీ ఉండే ప్రాంతాల్లో ముఖ్యంగా ఐటీ కారిడార్లో సెంటర్ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ తరపున పనిచేస్తున్నారు. గతంలో ట్రాఫిక్ పోలీసులతో పాటు వివిధ కంపెనీల దగ్గర వాలంటీర్లు ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేవారు. వీరికి తోడు ఇప్పుడు సెంటర్ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మ్యాన్ పవర్ తోడవనుంది. రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ ని కంట్రోల్ చేసేందుకు కంపెనీలు ముందుకు రావాలని పోలీసులు కోరారు. కొన్ని కంపెనీలు తమ మ్యాన్ పవర్ ను పంపిస్తాయన్నారు పోలీసులు. మన పిఎస్ లిమిట్స్లో మొత్తం 21 మెంబర్స్ ఉన్నారు. మన ఎస్సీ తరఫున ఈ ట్రాఫిక్ మార్షల్స్ ఉన్నారు. వాళ్ళని రెగ్యులర్ ఏంటంటే వాళ్ళ డ్యూటీ టైమింగ్స్ వచ్చి 8 to 12 o'clock, తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ 4 to 8 వరకు ఉంటారు వాళ్ళు. వీక్లీ సండే ఆఫ్ ఉంటుంది. రెగ్యులర్గా మనం ఏంటంటే వాళ్ళని పీక్ అవర్స్లో మనం వాడుతూ ఉంటాం. ఇప్పుడు ట్రాఫిక్ ఈ ఐటీ ఏరియాలో ఎక్కువ ఉంటుంది కాబట్టి కంజెస్టెడ్ టైం ఈ ఆఫీస్ టైమింగ్స్లో ఏదైతే ఉందో ఆ టైంలో వాళ్ళని వాడుకుంటాం అన్నట్టు. మనం సపోర్టింగ్ స్టాఫ్గా వాడతాం. ఐటీ వాలంటీర్స్ కూడా వస్తున్నారు మనకు. ఎప్పుడైతే ట్రాఫిక్ కంజెస్టెడ్ అయిందో లేకుంటే రెయిన్ఫాల్ ఎక్కువ హెవీగా ఉన్నదో ఆ టైంలో కూడా మనకు ట్రాఫిక్ వాలంటీర్స్ వచ్చి మన దగ్గర వాళ్ళు హెల్ప్ఫుల్గా ఉంటున్నారు. మనకు ట్రైనింగ్ అంటే మనం రెగ్యులర్గా మన టీటీఐ అనేది మనది ఒకటి ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. దాంట్లో ఒక 1 week ట్రైనింగ్ తీసుకుంటారు. ఈ మార్షల్స్ కూడా రెగ్యులర్గా ఇస్తాం. దాంట్లో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ చేస్తారు. సెంటర్ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా ఇప్పటికే 118 మంది ట్రాఫిక్ వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. ఇందులో రాయదుర్గంలో 25 మంది ఉన్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐక్య, సలార్పూర్, సత్వ, మాదాపూర్, కొండాపూర్, సైబర్ టవర్స్ వంటి రద్దీగా ఉండే ఐటీ కారిడార్లో వీరి సేవలు తీసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి 9 months అయింది. 9 months నుంచి ఇదే చేస్తున్నా. ఇంతకుముందు ఊర్లో ఉంటుండే. ఇక్కడ నుంచి మంచిగా చేస్తున్నా. శాలరీ కూడా మంచిగానే ఇస్తున్నారు. మన ఎస్ఎస్సి వాళ్ళే మనకి మొత్తం చూసుకుంటారు. ట్రైనింగ్ కూడా మన సిపిఎఫ్స్లోనే ఇస్తారు. మనకి మొత్తం A to Z ఎస్ఎస్సి తరఫు నుంచే మనకు వస్తుంది. నేను దాదాపుగా 1.5 year అవుతుంది ఇక్కడ ట్రాఫిక్ మార్షల్గా వర్క్ చేయడం వల్ల. మనకి వచ్చేసి ట్రైనింగ్ టీటీఐలో మాదాపూర్ టీటీఐలో వేయడం జరిగింది. ఇది ఒక ట్రాఫిక్ మార్షల్ అనేది ఎస్ఏసి నుంచి వెళ్ళి మన జాయింట్ సిపి సార్ జాయల్ డేవిస్ సార్ వాళ్ళ ద్వారా డిప్లొమెంట్ అయ్యింది. ఇది మెయిన్ ఏమైందంటే ట్రాఫిక్ క్లియర్ చేయడం మాత్రమే మా మెయిన్ ఎయిమ్. సరే యాక్చువల్గా ఇది ఏంటంటే 4:30 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఇది మెయిన్లీ ఐటీ కంపెనీస్ నుంచి వెళ్ళి బయటికి వెళ్ళి కార్స్వి కానీ వెహికల్స్ కానీ అలాంటివి అవుతుంటాయి. మనకి ఏంటంటే రోడ్ చిన్నగా ఉంది, ప్లస్ ఇంకోటి ఏంటి పబ్లిక్ చాలామంది ఉన్నారు కాబట్టి కన్సెషన్ కావడం లేదు. సో ఏంటంటే ఒక డైలీ 3 hours మనకి మండే నుంచి వెళ్ళి ఫ్రైడే వరకు వీక్ ఇది మొత్తం పీక్ అవర్స్, ట్రాఫిక్ పీక్ అవర్స్. ఇది ఈ టైమింగ్లో మనకి అనేది ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది సార్. ఇది ఇంటర్నేషనల్ స్కూల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ దగ్గర కూడా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుందన్నారు పోలీసులు. ట్రాఫిక్ ని కంట్రోల్ చేసేందుకు వాలంటీర్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. వాలంటీర్స్ గా వచ్చే వారికి వారం రోజుల పాటు స్పెషల్ గా ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. మురుగునీటి నుంచి మనీ సంపాదించేందుకు సరికొత్త ప్లాన్ చేస్తోంది వాటర్ బోర్డు. ఇండ్ల నుంచి వచ్చే సీవరేజ్ ను ట్రీట్మెంట్ చేసిన తర్వాత నగరంలో ఉన్న చెరువులతో పాటు మూసీలోకి పంపించేస్తున్నారు అధికారులు. అయితే ఈ ట్రీటెడ్ వాటర్ ను భవన నిర్మాణ పనులతో పాటు ఇతర అవసరాలకు ఉపయోగించేలా కసరత్తు చేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో భారీగా భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో ఈ వాటర్ను ఉపయోగిస్తే నీటి కొరతను అధిగమించవచ్చంటున్నారు జలమండలి అధికారులు. రోజురోజుకు హైదరాబాద్ నగరం విస్తరిస్తోంది. ఇండ్లు పెరిగిపోవడంతో సీవరేజ్ వాటర్ ఎక్కువగా వస్తుంది. ఈ మురుగునీటిని శుద్ధి చేసేందుకు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది సర్కార్. గ్రేటర్ పరిధిలో ప్రతిరోజు సుమారు 2000 MLDల మురుగునీరు వస్తుంది. గతంలో ఉన్న 25 STPలతో పాటు రీసెంట్ గా మరికొన్ని STPలు ప్రారంభమయ్యాయి. మొత్తంగా 1650 MLDల మురుగునీటిని శుద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ STPలో ట్రీట్మెంట్ చేసిన నీటిని మూసీలోకి పంపిస్తున్నారు. సిటీతో పాటు శివార్లలో భారీగా నిర్మాణాలు జరుగుతున్నాయి. గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టులు, హైరైజ్డ్ బిల్డింగ్స్ తో పాటు భారీ కమర్షియల్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణానికి పెద్ద ఎత్తున నీటి అవసరాలు ఏర్పడుతున్నాయి. ఆయా ప్రాజెక్టులో ఉన్న బోర్ల ద్వారా వచ్చే నీళ్లు సరిపోవడం లేదు. దీంతో వీటన్నింటికి వాటర్ బోర్డు నీటిని సరఫరా చేస్తోంది.
ప్రస్తుతం మురుగునీటిని శుద్ధి చేయడం ద్వారా వచ్చే నీటిని మూసీలో వదిలేస్తే ఎలాంటి లాభం లేదంటున్నారు అధికారులు. ఈ సీవరేజ్ వాటర్ను నిర్మాణాల అవసరాలకు వినియోగిస్తే మంచినీరును సేవ్ చేయవచ్చంటున్నారు జలమండలి అధికారులు. ఈ విషయం బిల్డర్స్ కు జలమండలి అధికారులు తెలిపారు. ఎస్టీపీల నుంచి వాటర్ ట్యాంకర్లతో ట్రీటెడ్ వాటర్ ని తీసుకుని భవన నిర్మాణ అవసరాలకు వాడుకోవాలని సూచించారు. దీనికి నార్మల్ ఛార్జీలు వసూలు చేస్తామని తెలిపారు వాటర్ బోర్డు అధికారులు. మురుగునీటిని అమ్మడానికి ప్రత్యేకంగా ఫిల్లింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది వాటర్ బోర్డు. ట్రీటెడ్ వాటర్ను అమ్మేందుకు ప్రత్యేక విధానం రూపొందిస్తున్నామని చెప్పారు అధికారులు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, టీజీఐఏసీతో ఎంఓయూ కుదుర్చుకునేందుకు జలమండలి ఏర్పాట్లు చేస్తోంది. ఫస్ట్ ఫేజ్లో అత్తాపూర్, నాగోల్ ఎస్టీపీల వద్ద ఫిల్లింగ్ పాయింట్లు ఏర్పాటు చేయనుంది వాటర్ బోర్డు. కొత్తగా ఏర్పాటు చేసిన ఎస్టీపీలన్నీ ఎస్బీఆర్ టెక్నాలజీతో వచ్చాయన్నారు ప్లాంట్ నిర్వాహకులు. ఇందులో శుద్ధి చేసిన నీటిని తాగడానికి, స్నానానికి తప్ప అన్ని అవసరాలకు వాడుకోవచ్చని తెలిపారు. ఇండస్ట్రియల్తో పాటు భవన నిర్మాణ అవసరాలకు, మున్సిపల్ అవసరాలకు ఉపయోగించవచ్చన్నారు ఎస్టీపీ నిర్వాహకులు. ఎస్టీపీల నుంచి భవన నిర్మాణ ప్రాంతాలకు వాటర్ ట్యాంకర్లతో నీటిని తరలించేలా ఏర్పాట్లు చేస్తోంది జలమండలి. ఈ ట్రీటెడ్ వాటర్కు ఎంత ఛార్జీ వసూలు చేయాలనేది మరోసారి బిల్డర్లతో సమావేశమై ఫైనల్ చేయనున్నారు జలమండలి అధికారులు. ట్రాఫిక్ చలాన్ల పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజ్ ఫైళ్లను సృష్టిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఆర్టీఓ ట్రాఫిక్ చలాన్ .apk పేరుతో లింక్స్ పోస్ట్ చేస్తున్నారు. నకిలీ వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసి అందులో లింక్స్ పెడుతున్నారు. వైరల్ అవుతున్న లింక్లను క్లిక్ చేయడం ద్వారా సైబర్ నేరగాళ్లు ఫోన్లోని వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి దాని ద్వారా బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసే పనిలో పడ్డారు. ట్రాఫిక్ చలాన్ పేరుతో వస్తున్న నకిలీ ఏపీకే ఫైల్స్తో జాగ్రత్తగా ఉండాలంటున్నారు సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్స్. ట్రాఫిక్ చలాన్ పేరుతో వచ్చే మెసేజెస్తో అలర్ట్గా ఉండాలని సూచిస్తున్నారు. వివిధ సోషల్ మీడియాల్లో ఆర్టీఓ ట్రాఫిక్ చలాన్ .com APK అనే ఫైల్ పేరుతో వైరల్గా మారిందని గుర్తించారు పోలీసులు. వివిధ సోషల్ మీడియాల్లో ఆర్టీఓ ట్రాఫిక్ చలాన్ .com APK అనే పేరుతో వైరల్గా మారిందని గుర్తించారు పోలీసులు. ఈ లింకును క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకునే వారి ఫోన్లో రహస్య సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు చోరీ చేసే ప్రమాదం ఉందన్నారు. ఓటీపీ లేదా ఎస్ఎంఎస్తో వినియోగదారులను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందనంటున్నారు అధికారులు. ఇలాంటి అప్లికేషన్లను గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేయాలని ప్రజలకు సూచించారు. నకిలీ వాట్సాప్ గ్రూపులతో ఆర్టీఓ ట్రాఫిక్ చలాన్ .com APK పేరుతో లింక్లను సైబర్ నేరగాళ్లు పంపుతున్నారని చెప్పారు సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్లు. వీటిని ఈవినింగ్ టైంలో పంపిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా అనుమానాస్పద లింక్స్ గురించి తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. సైబర్ నేరగాళ్లు ముందుగా APK ఫైల్స్ పంపుతారు. నమ్మదగిన వాట్సాప్ గ్రూపులలో షేర్ చేస్తారు. ఆ గ్రూప్లో ఉన్న సభ్యులు దానిని నమ్మి ముందు వెనుక ఆలోచించకుండా APK ఫైల్స్ను క్లిక్ చేసి ఇన్స్టాల్ చేస్తారు. తర్వాతి రోజు ఉదయం అనుమతి లేకుండానే క్రెడిట్ కార్డ్ నుంచి ఆన్లైన్లో కొనుగోలు జరిగినట్లు మెసేజ్లు వస్తాయి. APK ఫైల్ ఇన్స్టాల్ చేస్తే అది SMSలను యాక్సెస్ చేసి OTPలను తెలుసుకోవచ్చు. దీంతో బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డు వివరాలను తెలుసుకోవచ్చు. ఫోన్ ఓ రిమోట్ తరహాలో సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తే ఇక ఖాతాలోని డబ్బులన్నీ మాయమైనట్లే అంటున్నారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తులు ఫేక్ లింక్లను పంపిస్తే క్లిక్ చేయొద్దంటున్నారు పోలీసులు. APK ఫైల్స్ డౌన్లోడ్ చేయొద్దని సూచిస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తే వచ్చే మెసేజ్లను గుడ్డిగా నమ్మొద్దన్నారు. సైబర్ నేరగాళ్లు వాటిని అధికారికంగా ఉన్నట్లే మాయ చేసి వాటిని అలా పెడతారని తెలిపారు. యాప్స్ను ఎల్లప్పుడూ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. OTP అలర్ట్స్ను ఎనేబుల్ చేసుకోవాలని అంటున్నారు. ఏవైనా మీ అనుమతి లేకుండా లావాదేవీలు జరిగినట్లు అనుమానం వస్తే వెంటనే కార్డును బ్లాక్ చేయాలని అంటున్నారు అధికారులు. సైబర్ నేరాలపై కంప్లైంట్ చేయడానికి వెంటనే 1930కి కాల్ చేయాలన్నారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు. చివరగా గోల్డెన్ అవర్లో ఫిర్యాదు చేయడంతో డబ్బు పోగొట్టుకోకుండా కాపాడుకునే అవకాశం ఉందని అంటున్నారు. హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లక్డికాపూర్లో ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్తో కలిసి వాటర్ లాగింగ్ పాయింట్లను పరిశీలించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్.
వాటర్ లాగింగ్ పాయింట్లపై ఫోకస్ పెట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. రోడ్డు లెవెల్లో తేడాలు ఉన్న చోట్ల త్వరగా లెవెల్ చేసి సీసీ వేయాలని అధికారులను ఆదేశించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్నాన్. వానలు పడితే వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకుంటోంది హైడ్రా. భారీ వర్షానికి నగరంలోని కొన్ని ఫ్లైఓవర్లపై నీరు నిలిచింది. ఫ్లైఓవర్స్ ఆర్యూబీలపై నీళ్లు వెళ్లే హోల్స్ ను క్లీన్ చేశారు హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది. కొండాపూర్, కొత్తగూడ, హఫీజ్పేట్ ఫ్లైఓవర్లపై నిలిచిన నీళ్లను తొలగించారు. వర్షపు నీరుతో పాటు చెత్త, థర్మాకోల్ వ్యర్థాలు తొలగించారు. మదీనాగూడలో నాలా క్లీన్ చేశారు హైడ్రా సిబ్బంది. మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామంటూ మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు పోలీసులు. గడ్డం శ్రీధర్ అనే వ్యక్తి ఒక్కొక్కరి దగ్గర నుంచి 35,000 నుంచి 70,000 వరకు వసూలు చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి బోనం సమర్పించుకుంటున్నారు భక్తులు. బండ్లగూడ తహసీల్దార్ కె ప్రవీణ్ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. బాజా భజంత్రీలు, జోగిని నృత్యాలతో సిబ్బందితో కలిసి సింహవాహిని అమ్మవారికి బోనం సమర్పించారు. ఆలయ చైర్మన్ మారుతి యాదవ్ ఎంఆర్ఓను ఘనంగా సన్మానించారు. అమ్మవారికి తాము బోనం సమర్పించడం ఇదే మొదటిసారని, ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు ప్రవీణ్ కుమార్. ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నానని చెప్పారు ఎంఆర్ఓ. బండ్లగూడ తహసీల్ కార్యాలయం నుండి బోనం అమ్మవారికి తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా అమ్మవారు రాష్ట్ర ప్రజలను అదేవిధంగా దేశ ప్రజలను సుఖ సంతోషాలతో చూడాలని చెప్పేసి, అదేవిధంగా సరైన సమయానికి వర్షాలు పడి రైతులకు కూడా మంచి పంటలు కూడా పండించి భక్తులను మంచిగా చూసుకోవాలి, చల్లగా చూసుకోవాలనే ఉద్దేశంతో మేము తహసీల్ కార్యాలయం నుండి బోనం సమర్పించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా మన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆషాఢ మాస రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన స్థానికులను ఆకట్టుకుంటోంది. మణికొండ కమిటీ హాల్లో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటు చేశారు. మహిళలు తయారు చేసిన ఫుడ్ ఐటమ్స్, అలంకరణ వస్తువులు, గృహాలంకరణతో పాటు అనేక ఉత్పత్తుల స్టాల్స్ ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ స్టాల్స్ ను సందర్శించారు. మహిళలు నాణ్యతతో ఫుడ్ ఐటమ్స్ తయారు చేశారని అభినందించారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామని తెలిపారు కమిషనర్. గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా పెట్టిన 100 రోజుల కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మహిళా శక్తి నుంచి మహిళలే సొంతంగా వాళ్ళ ఇంట్లో తయారు చేసిన ప్రొడక్ట్స్, అంటే ఫుడ్ ప్రోడక్ట్ కానీ, డ్రెస్సెస్ కానీ, లిక్విడ్స్ కానీ, షాంపూస్ కానీ, ఆయిల్స్ కానీ, ఇప్పుడు రకరకాల షాప్స్ ఇక్కడ 14 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా మన మణికొండలో ఉండి మహిళా గ్రూపులలో ఉండి వాళ్ళ సొంతంగా తయారు చేసిన ప్రొడక్ట్సే. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు కూడా మేము ఫుడ్ ప్రోడక్ట్స్ టేస్ట్ కూడా చూసినాము. మా వాళ్ళందరూ కూడా తీసుకున్నారు. అందరికి కూడా మేము ఇప్పుడు ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, మన వాళ్ళు మంచి క్వాలిటీ, అంటే క్వాలిటీ ఆయిల్ తోటి కానీ వాళ్ళు ఫ్రెష్